అవినీతి అక్రమాలకు అఘాయిత్యాలకు తెదేపా ప్రభుత్వంలో మాధవి పాలనలో స్థానం లేదు. డాక్టర్ జిలాన్. నీతి నిజాయితీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకు నిలవెత్తు నిదర్శనం తెలుగుదేశం నాయకులు. అలాంటి వారిపై నిందలు మోపడం బాధాకరం. ఇంకా ప్రమాణ స్వీకారం అవలేదు, పాలన పగ్గాలు సంపూర్ణంగా రాలేదు. కడప కార్పొరేషన్ కు సంబంధించిన విషయాన్ని టీడీపీ నాయకత్వాన్ని అంటించి ఇలా దుష్ప్రచారం చేయడం విడ్డూరం. ప్రజలలో మంచి పేరున్న పత్రికలు ఈ విధంగా ప్రచురించడం ఆశ్చర్యంగా ఉంది. తెదేపా ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు. కడపలోని ప్రతి ప్రభుత్వం భూములను, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రతి అంగుళం భూములను తెదేపా ప్రభుత్వం కాపాడుతుంది. రెడ్డప్పగారి మాధవి పాలనలో కబ్జాదారులకు, అవినీతిపరులకు ముందుంది ముసళ్ల పండగ. గత వైకాపా ప్రభుత్వం కడప పట్టణాన్ని పాముల పుట్టగా తయారు చేసింది. ప్రతి చోట భూ కబ్జా, భూదందాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. 6 అతి త్వరలో వ్యవస్థలను ప్రక్షాళన చేసి పారదర్శక పాలన ఎమ్మెల్యే మాధవి గారు కడప ప్రజలకు అందించబోతున్నారు. ధర్మహాని జరిగినప్పుడు, అధర్మ వృద్ధి చెందినప్పుడు దైవ ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా పటిష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తుందో అదేవిధంగా అవినీతిలో, అక్రమాల్లో, అఘాయిత్యంలో కూరుకున్న ఈ కడప నగరానికి ఆశా జ్యోతిగా వెలిసిన మాధవిరెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన, నీతి నిజాయితీవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కొన్ని అధికారులు చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఇప్పుడే కొలువు తీరుతున్న ఈ తెలుగుదేశం పార్టీకు, తెలుగుదేశం ప్రభుత్వానికి అంటించి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ అధికారులు కొంతమంది ఏదో రికార్డులను తారుమారు చేసేద్దాము, ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళిపోతాం కదా అని చెప్పి చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ కౌశల్ గారు చెప్పినట్టు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ అదే ఫార్ములాను అప్లై చేసి ఏ కోణంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కోర్టు బోన్లలో నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కడప నగరంలో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, వక్ఫ్ బోర్డు ఆస్తులే కాదు, దేవాదాయ శాఖ భూములే కాదు, పేద ప్రజల భూములు కూడా స్వాహా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా హుదూద్ తుఫాను, దివిసీమ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశాయో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తుఫాను వ్యవస్థలన్నింటి కూడా నేలమట్టం చేసి, వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి వెళ్ళింది. కాబట్టి ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మాధవిరెడ్డి గారు 8 నెలల పాటు గడప గడపగా వెళ్ళి ప్రతి గుడిసెలకు వెళ్ళి ప్రతి బాధితుల్ని కలిసి వచ్చారు. విష పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి బాధితులకు, అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూములలో విఎల్టీ ట్యాక్స్ వేసి అక్కడ కాంప్లెక్స్లు కట్టేసి కొంతమంది బడాబాబులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కంప్లైంట్ రైజ్ చేసిందే తెలుగుదేశం పార్టీ, దానికి నోటీసులు పంపించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గత 20 సంవత్సరాల నుంచి కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే ఎమ్మెల్యే, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీ, ఎవరు చెప్తే వాళ్ళే ప్రజాప్రతినిధి. కానీ ఈసారి రివర్స్ అయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికున్న కాలంలో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఒక ప్రయత్నం జరిగింది. రిమ్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీలు కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, రకరకాల అభివృద్ధి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధిని తీసి బుట్టలు వేసినట్టు అయిపోయింది. బటన్ నొక్కుడు, డబ్బులు తీసుకోవటం, విపరీతమైనటువంటి ధరలు పెంచటం. ఈ కార్యక్రమం ఒక పక్క అయితే, ఇంకొక బొమ్మ బొరుసులాగా ఇంకొక పక్క పెద్ద ఎత్తున అవినీతి, భూములు పేదల చేతల్లోంచి లాక్కోవడం, ప్రభుత్వ భూములు లాక్కోవడం, పోలీసుల భూములు లాక్కోవటం, రైల్వే భూములు లాక్కోవటం, తెలుగంగ భూములు లాక్కోవటం, బుగ్గవంక భూములు లాక్కోవటం, బీకేడి భూములు లాక్కోవటం, వంకలు వాగులు మొత్తం ఏమీ మిగల్చకుండా తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాలను కూడా లాక్కున్నది. కాబట్టి ఈ సంవత్సరం 7 సీట్లలో 5 సీట్లు తెలుగుదేశం గెలవగలిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కోలుకోలే.
కోలుకోకుండా ఏదో ఆయన ఏం చెప్తున్నాడంటే ఈవీఎంలు పనిచేయలేదు, అవి పనిచేయలేదు, ఈ పని చేయలేదు. అయ్యా, ఈవీఎంలు బాగా పనిచేసినాయి, ప్రజలు బాగా మెదడుతోటి ఓటేశారు. నీకు ఓటేస్తే బటన్ నొక్కుడు తప్ప ఇంకేం జరగదనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఆశించారు, ఎక్కడా లేదు. అభివృద్ధి ఆశించారు, ఎక్కడా లేదు. కాబట్టి బటన్ నొక్కుడు మాకొద్దు, నిన్ను నొక్కాలని చెప్పి నిన్ను నొక్కేశారు, నువ్వు ఇంటికి వెళ్ళావు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ మీద చాలా నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. వాళ్ళు కొట్టేసిన భూములన్నీ వెనక్కి వచ్చేటట్టు చూడాలి. వాళ్ళు ప్రారంభించిన టిట్కోయిన్లను వెంటనే ప్రారంభించాలి. జగన్ మీద కోపంతో జగనన్న కాలనీలను నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేసే రకంగా మీరు ఆలోచించాలి. ప్రజాధనాన్ని వృధా 1 రూపాయి కూడా చేయకూడదు. ఎందుకంటే సోమేశ్వర నీళ్లు కడప నగరానికి తాగడానికి పైప్ లైను 70% అయిపోయింది. ఇంకొక 30% చేస్తే భవిష్యత్తులో నీటి కొరత అనేది కడప నగరానికి లేదు. కానీ దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి తెలుగు గంగ నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడబ్బ సొమ్ము ఇదంతా నాశనం చేయడానికి? అందుకని ఇది రివ్యూ చేయాలి. రివ్యూ చేసి సోమేశ్వరంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి, గ్రౌండ్ వాటరు ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కడప నగరానికి నీళ్లు తీసుకురావాలి. అంత వ్యయాన్ని పెట్టేటువంటి దీన్ని మొత్తం నగరాభివృద్ధిగా డబ్బులను కేటాయించాలి. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ కొత్త రకమైనటువంటి పరిపాలన చూడాలని చెప్పి ప్రజలు చాలా ఆశించారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు తెస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలంటే భిన్నమైన పరిపాలన తెలుగుదేశం చేపించి చూడాలనేటువంటిది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.